టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాణంలో రూపొందించిన పీరియాడిక్ విలేజ్ డ్రామా తెమ్మన్న రాజుపల్లి టీవీ ఓటీటీ ప్రయాణానికి సిద్ధమైంది. థియేటర్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన సంబరాలు ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ నిర్మించిన ఈ సినిమా తనకు నిర్మాతగా ఎంతో సంతృప్తినిచ్చిందని, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ ప్రేక్షకులకు మంచి నొస్టాల్జిక్ ఫీలింగ్ ను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నా సక్సెస్లోనే కాదు, నా ఫెయిల్యూర్లో కూడా ఆహా ఎప్పుడు నాతో ఉన్నింది. థ్యాంక్స్ ఫర్ దట్. నా ఇనిషియల్గా రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం రెండు పెద్ద హిట్ అయ్యాయి. నాకు ఇంకా గుర్తుంది. రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. సెబాస్టియన్ సినిమా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. అప్పుడే ఇంకా పెద్ద సినిమాలు రెండు ఉన్నాయి. మన భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్ అనుకుంటాను. ఆ రెండు సినిమాలు ఉన్నాయి. అప్పుడు సెబాస్టియన్ అనే సినిమా వస్తుంది. సెబాస్టియన్ అనే సినిమా ఓకే, మేము ప్రయత్నించాము, ఏదో సెకండ్ హాఫ్లో కొంచెం అటు ఇటు మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అయినా సరే ఇలా సినిమా కిరణ్ అంటే మన సినిమా, ఏం ఆలోచించకుండా తీసుకోండి అని చెప్పి రామ్ సార్ అనడం, ఇమ్మీడియట్గా ఆ రోజు సెబాస్టియన్ అనే సినిమాను కూడా ఆ రోజు ఎక్వైర్ చేయడం అన్నది పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. అండ్ అలాగే అరవింద్ సార్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందుకే నా మాట, ఆహాలో నా సినిమాలన్నీ ఒక 4 సక్సెస్ అయిన సినిమాలు ఉంటే 2 ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయనుకుంటా. అయినా సరే ఎప్పుడు నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్లో కానీ కిరణ్ సినిమా అంటే మన సినిమారా, మనం తీసుకున్నారా అని చెప్పి సపోర్ట్ చేస్తున్న ఆహా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలి సార్. ఇందాక సార్ అన్నట్టు ఇట్స్ మా ఇద్దరు పరిచయం అన్నది ఏదో ఒక అన్నాతమ్ముల పరిచయం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు నాకు ఎవరు తెలీదు. ఫస్ట్లో రాజావారి రాణి గారు అయినప్పుడు చిన్న సరే ఇలా ప్రమోషన్స్ అది ఇది అన్నారు. దాన్ని ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అప్పుడు ఏదో సినిమా చేసుకొచ్చాం, అంతా ఏమో సారే అప్పుడే వచ్చి ఇలా సినిమా చూద్దాము అంటే నాకు అప్పుడే సినిమా చూపించి ఫస్ట్ ఆడియాను అనమాట. వీళ్ళకే చూపించాను ఫస్ట్ టైం. రేపు రిలీజ్ అవుతుంది May 15th. తిమ్మరాజుపల్లి సినిమా థియేటర్లో చూశారు, అలాగే థియేటర్లో చూడని చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నాకు అవగాహన ఉన్నంత వరకు అరే తిమ్మరాజుపల్లి సినిమా అంట బాగుందంట, చేసిన ప్రమోషన్సో లేకపోతే వెళ్ళిన పాజిటివ్ టాకో తిమ్మరాజుపల్లి చాలా బాగుందంట చూడాలని చాలామంది ఫ్యామిలీలు నాకున్న అవగాహన కొద్దీ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వాళ్ళందరూ హ్యాపీగా ఈరోజు గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈరోజే చూడొచ్చు, లైక్ ప్రీమియర్ చూసినట్టు. లేదు రేపే చూద్దాం అనుకుంటే రేపు సినిమా రిలీజ్ అవుతుంది ఆహాలో. హ్యాపీగా తిమ్మరాజుపల్లి టీవీని మీ టీవీలో కూర్చొని చూడండి. మీరైతే ఖచ్చితంగా మంచి నాస్టాలజీ ఫీల్ అవుతారు. ముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.